హాయ్ అండి. పుష్ప గార్డెన్‌కి స్వాగతం పలుకుతూ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చారు. ఆవిడతో మొక్కలు ముచ్చట్లు. రండి చూద్దాం. ఏమండి విజయ్ గారు, ఆ, ఇది ఏ మొక్క అండి? ఇది దేనికి ఉపయోగం అండి? ఇది షుగర్ కంట్రోల్ మొక్క అంటండి. ఆహా, ఈ ఆకు రోజుకొకటి, ఉదయం ఒకటిని, సాయంత్రం ఒకటిని ఆహా. తింటే అంట షుగర్ కంట్రోల్లో ఉంటుంది అబ్బా. ఈ మొక్క. ఇదేనో ఇంకోటి కూడా ఉంది, పెద్ద ఆకు. అది కూడా ఇదే మొక్క అండి మరి? అది దాని పేరైతే తెలీదు. ఉమ్, దీనికి కొమ్మలు గుచ్చినా వచ్చేస్తుందండి. విత్తనాలు అయితే మనకి ఇంకా కనిపించలేదు, రాలిపోతూ ఉంటాయి. కొమ్మ గుచ్చినా వచ్చేస్తుంది. కొన్నిసార్లు బాగుంది, చిన్నగా నిండుగా వస్తుంది. ఈ మధ్య వర్షాలు కదా, వాటి వలన ఇలా ఉమ్. అలాగే ఇది కూడా చామంతికి విత్తనాలండి లేకపోతే కొమ్మలా అది పెట్టాలా? దీనికి కొమ్మలే, విత్తనాలు అయితే ఉంటాయండి. మరి ఎక్కడ రాలిపోతాయి మనకు తెలీదు. దీనికి కొమ్మలే గుచ్చి పెట్టాను. ఒక మొక్క తీసుకొచ్చాను, మా పాప ఇచ్చింది, మా అక్క పాప. ఒక మొక్క తీసుకొస్తే 6 మొక్కలు అయ్యాయి. కనకాంబరాలు కూడా కొమ్మలే పెట్టాలండి? ఇవి కనకాంబరాలు కొమ్మలే అండి. అది కొమ్మలు పెట్టాను. ఇక్కడ పెట్టాను, సీజన్లో పెట్టాను. పెట్టిన తర్వాత అవి ఏం చేయాలంటే తీసేసి వేరే వాటిలో పెట్టాలి. పెట్టలేదు, టైం లేక విడదీయలేదు. అవి కట్ చేసి పెట్టిన తర్వాత ఇలా వస్తాయండి మొక్కలు. ఆ మొక్కలను తీసి వేరుగా పెట్టుకోవాలి. మనం పెట్టలేదు, టైం లేక అక్కడే వచ్చేస్తుంది. ఇలా ఇంకా ఉన్నాయి, ఆ కుండీలో కూడా పెట్టారు. ఇది ఆగస్టులో పెట్టాలి. ఇది కూడా కొమ్మలే వచ్చేస్తాయా? ఇది కూడా కొమ్మే కట్ చేసి పెడితే వచ్చేస్తుందండి. దీనికి విత్తనాలు వస్తాయి, కాకపోతే మనకి కనిపించదు. కానీ మనకి నూరు వరహాల చెట్టు అంటారు కదా, నూరు వరహాల చెట్టు అంటారు. గుత్తిపూల చెట్టు ఉంటాయి కదండి, అలాగే ఉన్నాయి. అయితే దీని పేరు నాకు తెలియదు. అదే ఇవి నూరు వరహాలు అంటే ఇవ్వండి. ఇవి విత్తనాలు రాలండి, వేరు కలర్స్ వస్తాయి. మొత్తం 4 కలర్స్ వచ్చాయి. మిల్క్ వైట్ ఒకటి వచ్చింది, ప్యూర్ వైట్ ఒకటి వచ్చింది, పర్పుల్ కలర్ ఒకటి వచ్చింది. బాగా వచ్చింది. భలే పెట్టారండి కొబ్బరి చెప్పుల్లోనూ. మనీ ప్లాంట్ కొబ్బరి చెప్పుకి మా పాప కలర్లు వేసింది, బాగున్నాయి. ఇవన్నీ పెట్టాము. దీంట్లో ఉంటే పెద్దగా అవ్వకుండా అలాగే అంతగా ఉంటుంది. పెద్ద కుండీలో పెడితే చక్కగా బొమ్మలు బాగా కనబడుతున్నాయి. చిన్న ఫ్లవర్స్ వస్తాయి. దీనికైతే రావు. ఇది క్రాటన్స్ అనుకుంటా. ఇది మనీ ప్లాంట్, ఇదేమో క్రాటన్స్. ఆ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్, ఈ వైటా? రెడ్. అలాగే వస్తాయండి. దీనికి చాలా బాగా వస్తాయి, కిందకి ఇలాగా బల్బుల్లాగా. బాగుంది. ఇంకా రాలేదు కుండీలో. ఇది మళ్ళీ బ్లూగా వస్తుంది. మళ్ళీ కాదు అది, మళ్ళీ కాదా? మళ్ళీ కాదు, మళ్ళీ అది ఫ్లవర్ ఏమో బ్లూగా వస్తుంది. మళ్ళీ అదే అలాగే ఉంది కదా, మళ్ళీ చిన్నగా ఉంది చూడడానికి. వర్షాలు ఎక్కువయ్యాయి కదా, అందుకని రెడ్గా అయిపోయింది. కనకాంబరాలు కూడా ఈ మధ్య 2 రోజులు ఎండ రావడం, పూలు వచ్చాయి, లేకపోతే రావు. మంచి కలర్ వచ్చింది. ఇవి సమ్మర్ అప్పుడు ఫిబ్రవరిలో కట్ చేస్తారు. కట్ చేస్తే మళ్ళీ మొక్క గురిగా వస్తుంది. మార్చిన ఒకటి కూడా నీడ వచ్చేసి ఇది ఒకటే అలా తినేయడమే. తిన్నారా? తిన్నాం కదా, సుమలతాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాం. పుల్లగా తీపిగా ఉంటుంది.
సంవత్సరం 3 సార్లు వస్తుంది. యూట్యూబ్లో కూడా చూపించాడు, పెద్ద చెట్టు ఉంది, చెట్టు నిండా కాయలే. అదే బలం లేకనే. అదే అయితే బలం బలం ఉంటే వస్తాయి. బలం లేక ఇది పూత అయితే బాగా వస్తుంది. పిండి వచ్చినప్పటికేమో ఇలా ఇది ఇంకా కొత్త అంటే ఇది ఎప్పుడో వచ్చింది, పెద్దదైంది. ఇది వచ్చింది. మళ్ళీ పూత వచ్చి ఒకటి మాత్రమే మిగిలింది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క కాయ మిగిలింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది రెండో మళ్ళీ ఎందుకన్నా ఎండిపోతుంది. ఇది ఏదో జబ్బు వచ్చింది అక్కడికి ఇచ్చి. వర్షాలు పడితే ఇలాగే తెగుళ్ళు వచ్చేస్తాయి. బాగా ఎక్కువ పడ్డాయి కదా వర్షాలు, ఇలా వచ్చేస్తాయి. ఇలాంటివి మరి ఉంచకూడదు. ఉంటే దాని నుంచి ఇంకో దానికి వచ్చేస్తుంది. ఇంకా అంతా అలా వస్తుంది. ఇంకో విషయం తెలుసా, జలగలు కూడా పైకి ఎక్కిపోతున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత బయటకు వచ్చి చూస్తే తింటుంది ఆకులు. మొక్కలు దగ్గర అయినాయి కదా, దూరం దూరంగా ఉంటే వాటికి మనకి తెలుసు అయ్యి పలానాయి వచ్చినాయి అని. దగ్గర ఇది కూడా కొమ్మలే వస్తుంది. బాగుంది. కొమ్మలు పెట్టి కొమ్మలు పెట్టేస్తే అన్నీ నా దగ్గర ఉన్నాయన్నీ కొమ్మలు కూర్చునివే మొక్కలు. చాలా మొరం కూడా కొమ్మలేస్తే వచ్చేస్తాయి. వేరు నుంచే వచ్చేస్తాయి. ఇది తమలపాకులాగా వేరుని బట్టి వచ్చేస్తాయి. తమలపాకులాగా వేరుని బట్టి వచ్చేస్తాయి. వేరు ఎంతవరకు ఉంటాయి అంతవరకు మొక్కలు వస్తూనే ఉంటాయి. తీయలేక చచ్చిపోతాయి. ఇంకా చిన్నగా ఈ కింద పెట్టేసామండి మేము గ్రౌండ్లోను. పెద్ద పెద్దగా బలంగా వచ్చేసినాయి కుండీల్లోను. అదే ఇది చూడండి, ఇది సన్నగా ఉంది, వెడల్పుగా వస్తుంది. ఇలా దీనిలాగా కూడా వస్తుంది. అదంతా బాగుంది. ఇది దీంట్లో చిన్నది కూడా ఆక్సిజన్ వస్తాయి. ఇంట్లో కూడా పెట్టుకోవాలంటున్నారు కొన్ని మొక్కలు. దీని పేరేంటి మీరే చెప్పాలి. నాకు తెలియదండి. అది నెట్లో కొడితే పువ్వు వచ్చినప్పుడు రావడం మొదలు పెట్టిందంటే వస్తూనే ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్. నైట్ లిల్లీ పువ్వు కంటే మంచి సువాసన వస్తుంది. చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇంకా అయిపోయిందేమో అనుకుంటా ఉంటాం, వస్తూనే వస్తూ ఉంటాయి. ఈ వర్షప్పుడు అయితే వాటర్ దీని నిండా వాటరే ఉంటుంది. ఏదో చూడండి, తడి తడి ఉంటుంది అనమాట. అదే ముందు వచ్చే 4 అవి అయిపోయిన తర్వాత కొత్తగా మొక్కలు వచ్చింది.